రైట్. ముఖ్యంగా తెలంగాణలో అంటే 2017 ఆ టైంలో ముఖ్యంగా ఈటెల రాజేందర్కి చెక్ పెట్టడానికే మిమ్మల్ని బీఆర్ఎస్లో తీసుకొచ్చి అంటే బీఆర్ఎస్లో రాజ్యసభ చేయడం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ బర్త్రఫ్ ఎపిసోడ్ తర్వాత మిమ్మల్ని రాజ్యసభకు రాజీనామా చేయించి తెలంగాణలో ఎమ్మెల్సీగా మిమ్మల్ని చేసి ఆ తర్వాత మిమ్మల్ని డిప్యూటీ చైర్మన్గా చేసినారు అనేదానికి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా దానికి దీనికి సంబంధం లేని విషయాలు. అంటే ముఖ్యంగా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిన తర్వాత అందరూ ఏమనుకున్నారు అంటే మిమ్మల్ని మంత్రి చేస్తారేమో అనుకున్నారు. అది సరైనది కాదు. వాస్తవంగా రాజేందర్ గారు మా మధ్య వైరుధ్యం ఏం లేదు. అప్పుడు న్యాయంగా నేను పార్టీలో జాయిన్ కూడా కాలేదు. ఓకే. ఆ మాటకు వస్తే 2017లో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి అప్పటికే రాజీనామా చేసిన 2016లో తెలంగాణ కోసం పనిచేయాలన్న సంకల్పం కొద్దీ ఓకే మా కమ్యూనిటీ వర్క్ని బలంగా తీసుకుంటూ పోతున్నా. నేను పనిచేస్తున్నా. నిజాం కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ పెట్టిన. ఓకే. దాని తర్వాత 2017లో సడన్గా కేసీఆర్ గారు ఒకరోజు ఫోన్ చేసి పార్టీకి పనిచేయండి అని రిక్వెస్ట్ చేసి, అలా రాజేంద్ర గారు కూడా భాగస్వామి అడగడంలో. ఓకే. నేను రిక్వెస్ట్ చేస్తే మంచి సార్, నాకు తెలంగాణకు పనిచేయాలన్నది ఎట్లయినా ఈ రకంగా ఒక అవకాశం. మరి దాంట్లో నాకు జనరల్ సెక్రటరీగా మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చాను. పార్టీ జనరల్ సెక్రటరీ నాకు గౌరవమే కదా అది. నేను దాని మీద కొంత వివాదం కూడా అయింది. సభ్యత్వం లేని ఇట్లా ఇస్తారు అది ఇదని మా దగ్గర ఆర్టికల్స్ కూడా రాసినారు వరంగల్. సరే, మేధావుల్ని అడ్డుకోరా సార్ వరంగల్లో మీరు ఇట్లా మీకు ఆ పదవి ఇస్తుంటే? ఉంటుంది కదా, అసంతృప్తి ఎక్కడైనా ఉంటుంది. ఎవరైనా పార్టీలో ఉన్నారని కాకుండా ఎందుకు ఇచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ నన్ను మంచిగానే రిసీవ్ చేసుకున్నారు జనంలో. నాకు వ్యతిరేకత ఉండదు జనరల్గా. నేను ఎవరితోటి పెద్ద కాంట్రవర్సీలో నో కాంట్రవర్సీ కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది ఏం లేకుండే. దాని తర్వాత 2018 మార్చిలో నన్ను రాజ్యసభకు వారు ప్రపోజ్ చేసినప్పుడు వారు ఒక యాంగిల్ ఆలోచించినారు. 3 రాజ్యసభ పోస్టులు వచ్చినాయి. 3 వచ్చినప్పటికీ అప్పటికి మాకు గొర్రెలు, బర్రెలు, చేపలు అనే కాన్సెప్ట్, నేను ఆ చేపల స్కీమ్ కూడా నేనే సజెస్ట్ చేసి వచ్చి 2015లో 16 నుంచి మాకు ఉచిత చేప పిల్లల పంపిణీ, అప్పుడే గొర్రెల పంపిణీ. అంతకుముందు 2017 బడ్జెట్ ప్రిపరేషన్లో బీసీలకు ఏం కావాలన్నా అది కూడా మమ్మల్ని పని చేయమని అడిగితే మేము పని చేసినాం. నేను, కాలప్ప గారు, ఈటెల రాజేందర్ గారు, స్పీకర్ మత్స్యనాచారి గారితో కలిసి 2 రోజుల పాటు అసెంబ్లీలో కూర్చొని బీసీలకు సంబంధించిన అంత సమగ్ర సమాచారాన్ని ఇచ్చి ఏ కులాలు ఎట్లా అభివృద్ధి అయితే అనే డాక్యుమెంటేషన్ కూడా చేసినాం. ఓకే. ఇచ్చినాం. మేము ఇచ్చింది 3,600 కోట్లకే, కానీ అప్పుడు 11,500 కోట్లు బడ్జెట్లో 2017లో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఓకే. అద్భుతమైన ఫస్ట్ టైం అది అంత బీసీ బడ్జెట్ ఇవ్వడం. అట్లా నేను ఫిషరీస్ పాలసీలో కూడా నా పని చేయమని చెప్తే అందులో కూడా పనిచేసిన 2017లో. వీటన్నిటి నేపథ్యమే కావచ్చు, తను నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకొని పిలిచినారు. అంతకుముందు మా వాళ్ళు ఇన్వైట్ చేస్తే పోయినా, అది కేసీఆర్ గారు చెప్తేనే ఇన్వైట్ చేసినారు. ఓకే. ఆ బీసీల మీద పనిచేయండి, వాళ్ళకు కూడా సలహాలు తీసుకోండి అని చెప్పారు. అట్లా కొంత నాకు కేసీఆర్ గారికి ఉన్న పరిచయం 1982 మాది. ఓకే. 82లో పార్టీ పెట్టకముందే వారు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, మీరు వారు వరంగల్ ఇన్ఛార్జ్, నేను మున్సిపల్ వైస్ చైర్మన్. ఓకే. నేను వారు వరంగల్కు ఇన్ఛార్జ్గా వచ్చి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని అపాయింట్ చేస్తానంటే నేను ఒక 24 మంది కౌన్సిలర్లను తీసుకుపోయి వారిని సత్కరించి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పలానా వాళ్ళని చేయండి, చేస్తే మేము అందరం అన్ని రకాల ఆయనకు ఒక జీప్ కొనిచ్చో ఆఫీస్ పెట్టించి మంచిగా పని చేస్తాం. ఓకే. అప్పటి నుంచి నాకు కేసీఆర్ గారితో అనుబంధం ఉంది. కేసీఆర్ గారు మమ్మల్ని వాచ్ చేస్తుంటారు. ఆయన ఎక్కడ ఉన్నా చూస్తుంటాడు ఎవరు ఏం చేస్తుంటారు. అప్పటి పరిచయం వారితో నాకు. ఓకే. కాబట్టి నాకు ఎక్కడ ఇబ్బంది లేకుండే. అది రాజేందర్ కోసము వారిని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తెలంగాణలో ఉన్న ముఖ్యమైన కులాలు యాదవులు, ముదిరాజులు, ఈ కులాలకు ప్రాతినిధ్యం సరిగా లేదు. ఈ కులాల నుంచి ఎవరైనా వారిని మనం రాజ్యసభ పంపితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనకు ఉత్తర తెలంగాణలో నా పేరు వాళ్ళు చూజ్ చేసుకున్నారు. దక్షిణ తెలంగాణలో చాలా 4-5 పేర్ల మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బడుగు లింగయ్య యాదవ్ గారిని చూజ్ చేసుకున్నాం. మేము ఎవరికి రిప్రజెంటేషన్లు ఇవ్వలేదు, ఎవరి దగ్గర పోయి రిక్వెస్ట్ చేయలేదు, ఎవరికో ఛాయ్ కూడా తాగించలేదు. కానీ మా పేర్లు 2 బీసీ బిడ్డల్ని పార్లమెంటు పంపాలన్న సంకల్పం కొద్దీ మా పేర్లు చూజ్ చేసుకున్నారు తప్ప
ఇంకో సందర్భం కాదు. దాన్ని ఎవరికో పాలిటిక్స్ కానీ అదని ఇదని సరైనది కాదు. ఎందుకంటే మేము అయిన తర్వాత మేము కేసీఆర్ గారిని కలవడానికి పోయినాం ఎంపీలు అయిన తర్వాత. పోతే వారు మమ్మల్ని దగ్గర తీసుకొని వారు హక్కున చేర్చుకొని మాకు వారే శాల్వాలు కప్పి మీరు మంచిగా పని చేసుకోవాలి, మీ వర్గాలకు సరైన రిప్రజెంటేషన్ లేదు, మీ వర్గాలు సంఖ్యాపరంగా ఉన్నారు కానీ ఆర్థికంగా ఎదగలేదు, వాళ్ళ కోసం బాగా పనిచేయండి, మంచి లీడర్షిప్ ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని వారు కోరడం జరిగింది. మంచి టీ గిట్ట తాగిచ్చి చెప్పేటప్పుడు మా లింగయ్య అడిగిండు, ఓకే సార్ మేము రాలే, అప్లికేషన్ పెట్టలే, ఎవరిని చెప్పలే, మా పేర్లు ఇట్లే, నా పేరు ఎట్లా చెప్పింది సార్ చెప్తే అప్పుడు చెప్పిండు, నేను ఇట్లా ఆలోచించినప్పుడు ఒక ముదిరాజులో చదువుకున్న విద్యావంతుడు ఆయన బాగా పని చేసుకుంటున్నాడు, ఎటువంటి వాళ్ళు పోతే మంచిగా ఉంటుందని నేను ఆలోచించిన. అందుకే ఉత్తర తెలంగాణలో బండ ప్రకాష్ పేరు నేను ఫస్ట్ ఫైనల్ చేసిన. అది బయటికి చెప్పలే. మీరు ఇంకొకళ్ళు ఇద్దరిది ఫైనల్ చేసినారు ఆ రోజు? ఒకటే పేరు ఫస్ట్ ఫైనల్ చేసుకున్నాడు కానీ బయటికి చెప్పలే. యాదవ్లో ఒకటి సీట్ ఇస్తా అనేది బయటికి చెప్పిండు. రైట్. దాని మీద బాగా చర్చ జరిగింది. అల్టిమేట్గా యాదవ్లో లింగయ్య యాదవ్ అని చేసి, లింగయ్య యాదవ్ మీరిద్దరు. బండ ప్రకాష్ పేరు బయటికి చెప్పలే ఏ ఒక్కరోజు. ఓకే, ఒకటేసారి బయట పెట్టినారు. ఇంకా కాకపోతే కొంచెం వారి బర్త్డే రోజు కొంత లీక్ వచ్చింది. నేను కలవడానికి పోయినప్పుడు మా కేశవరావు గారు ప్రస్తావించిన చర్చ వస్తుంది, రాజ్యసభకు నీలాంటి వాళ్ళు పోతే బాగుంటుంది. ఆయన అప్పటికే రాజ్యసభ. మీకు తెలంగాణ ఏమనిపించింది సార్? హ్యాపీగా అనిపించిందా? ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అంత అత్యున్నతమైన సభకు పోవడం గొప్ప విషయం కదా. కలలు కన్నాం ఎన్నడూ. ఒకరోజు పార్లమెంటుకు రావాలి, ఒకరోజు అసెంబ్లీకి రావాలి, పార్లమెంట్లో పోవాలనుకున్నాం, ఆ మెట్లు ఎక్కాలనుకున్నాం. కేసీఆర్ గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? సరే, వాళ్ళు చాలా పెద్ద గోల్స్ పెట్టుకున్నారు. ఓకే, ఆ గోల్స్ వెనుక చేయాలంటే ఇట్ ఈస్ ఏ హర్క్లైన్ టాస్క్ కావాలి. ఇలా ఫ్యూచర్ సిటీ కానీ, ఇవాళ మూసీ డెవలప్మెంట్ కానీ ఒక్కరోజుతోటే అయిపోయే పనులు కాదు. అది ఏండ్ల తరబడి జరగాల్సిన కార్యక్రమాలు. వాటికి ఆర్థికపరమైన వనరులు కూడా విపరీతంగా కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఆర్థిక వనరులు కూడా ఉండాలి. కొంత రాష్ట్రం గ్రోత్ రేట్ కూడా కొంచెం దెబ్బతిన్నది. ఓకే, దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూసినారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్లుందంటారు పాయింట్? అంటే రెండు ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఈ గాట్ ఈజ్ ఓన్ స్టైల్. ఓకే, సరే, ఆయన కొన్ని విషయాల్లో చాలా ఫాస్ట్ ఉంటాడు, వద్దనుకున్న విషయాలు వదిలేస్తాడు. మీకంటే చాలా జూనియర్ అనుకుంటారు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో. ఆయన 17 ఇయర్స్లో జెడ్పీటీసీ నుంచి అలా ముఖ్యమంత్రికి వచ్చాడు. దట్ ఈస్ ఎ గ్రేట్ టాస్క్. అది చాలా గొప్ప విషయం. ఎవరైనా సీనియర్లు అయితే జూనియర్లు అయితే అట్లా కావడం అసాధ్యమైన విషయం. చాలా మందికి ఆయనకు సాధ్యమైంది. చెప్పి మరీ అయింది. రైట్. అది కాంగ్రెస్ పార్టీలో. ఓకే, ఆయన ఒక రకంగా కొడంగల్లో ఓడిపోవడం ఆయన కలిసి వచ్చిందని చెప్తాను నేను అప్పుడు కొడంగల్ ఇన్ఛార్జిని కూడా. ఓకే, పట్నం నరేందర్ రెడ్డి గెలిచినప్పుడు నేనే ఇన్ఛార్జ్, మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నేను. ఓకే, మరి ఆయన ఓడిపోవడమే మల్కాజిగిరిలో గెలవడానికి అవకాశం వచ్చింది. మల్కాజిగిరిలో ఓడిపోతే మల్కాజిగిరిలో గెలిచి ఇలా ఢిల్లీలో నెట్వర్క్ బలంగా డెవలప్ చేసుకోగలిగాడు. ఓకే, స్ట్రాంగ్ అయ్యిండు. పిసిసి మరి అప్పుడు బహుశా ఉపాధ్యక్షునికి వచ్చినట్టున్నాడు. మొదట్లో వర్కింగ్ ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. రైట్. నౌ ఈ గాట్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడు. ఓకే, సో పనితీరు అంటే 50% మెరుగుందంటారా, 50% కూడా మెరుగులేదంటారా? వర్క్ మీద అట్లా మనం కామెంట్ చేయడం కరెక్ట్ మళ్ళంటి వాళ్ళకి కాదు. ఓకే, వారి పని వాళ్ళు ఉన్న టార్గెట్లో పని చేసుకుంటూ పోతున్నారు. బడ్జెట్ ఈజ్ ఏ వెరీ బిగ్ కన్స్ట్రెంట్స్ వాళ్ళ దాంట్లో. పర్ఫార్మెన్స్లో ఎవరమైనా చూసినా ఇండికేటర్స్ ఏం చూస్తాం, బడ్జెట్ ఎంత కేటాయించిందో, ఎంత ఖర్చు అయింది, ఓకే, ఇలా ఎంత శాతం పెడుతున్నారు. 100 కోట్లు అలాట్ చేసినాం, 100 ఖర్చు అయితే 100% రైట్. ఓకే, 100లో 60 ఖర్చు అయితే 60% రైట్, 40% ఫెయిల్యూర్ కింద లెక్కేస్తాం. ఓకే, అట్లా ఉంటుంది తప్ప వేరే అంచనాలు మాకేముండవు. జనరల్గా మేము చూసేదంతా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఏముంది అనేది అదర్ ఇండికేటర్స్ చూస్తాం తప్ప వేరే వాటి మీద ఆలోచించాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టే కంటే ముందు 1 year ముందు మీరు కౌన్సిలర్ అయినారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి, వాతావరణం ఎట్లుండే సార్? మన
ఒక సెన్సేషన్ ఉండే తెలంగాణలో ఎన్టీఆర్ అనేది క్రేజీ. ఓకే. కాకపోతే నన్ను కూడా వచ్చి మా దయాకర్ రావు అప్పుడు ఎర్రబల్ దయాకర్ రావు ఆయన కన్వీనర్ ఉండే, ఆయన బీఫాన్ తీసుకుని ఇంటికి వచ్చాడు నాకు మీ దగ్గరికి సపోర్ట్ చేయమని, పోటీ చేయమని. ఓకే, మిమ్మల్ని పోటీ చేయమని టీడీపీ నుంచి. ఓకే, ఐ రిఫ్యూజ్డ్. ఓకే, టికెట్ వస్తే కూడా పోలే. నేను అప్పుడే కాంగ్రెస్లో చేరినా, ఎందుకంటే నేను గెలిచిందే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీద, ఓకే, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి మీద కౌన్సిలర్గా గెలిచిన. ఓకే, తర్వాతనే ఐ జాయిన్ ఇన్ కాంగ్రెస్. నేను మొదటి నుంచి కాంగ్రెస్ వాదానికి వ్యతిరేకని, ఎమర్జెన్సీ విక్టిమ్ని నేను. అయినా కూడా టికెట్ వస్తే పోటీ చేయాలనిపించలేదా మీకు? నాకు ఎందుకో చేయాలనిపించలేదు. ఎందుకో పార్టీలు పదే పదే మారడం రైట్ కాదనుకున్నా. ఓకే, పద్ధతి కాదు. మొన్ననే కాంగ్రెస్లో చేరి ఇప్పుడే తెలుగుదేశంలో జంప్ చేయడం, ప్రజల దృష్టిలో మనం ఇట్లా బ్రాండ్ అవుతామనే ఆలోచనతో ఐ రిఫ్యూజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.